జరిగితే వారి అధికారాలను విధులను నిర్వీర్యం చేసి వాలంటీర్లకు కట్టబెట్టి అధికారులను ఉత్సవ విగ్రహాలు చేసినటువంటి నీచమైన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. వైసీపీలో ఉన్న సర్పంచులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, తెలుగుదేశంలో ఉన్న సర్పంచులు పోరాడుతున్నాం. ఈ రోజు కూడా సచివాలయం ముట్టడి చేశాం. ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి, ఈ పరదాల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సర్పంచ్ను అరెస్ట్ చేశాడు. పోలీసులు అడ్డు పెట్టుకొని పహారా నీడలో పరిపాలిస్తున్నాడు. అయ్యా వైసీపీ సర్పంచులారా, మీరు ఇంట్లో కూర్చొని ఏడిస్తే లాభం లేదు. 2 నెలల తర్వాత మీ నాయకుడిని ఓడించండి. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. మళ్ళీ సర్పంచులకు పూర్వ అధికార వైభవం, విధులు నిధులు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని గారికి, మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి గారికి, నాకు గురు సమానులైన నాకు ఈ యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శి పోస్టు రావడానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్సీ పెద్దలు దొరబాబన్న గారికి, మా బంగారుపాలెం మండల పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నాయుడు గారికి, మరియు పోతులపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కలికిరి మురళీమోహన్ గారికి, మరియు ఈ జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ థామస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు గారు, జై పవన్ కళ్యాణ్ గారు. ధన్యవాదాలు కోదండ యాదవ్ గారికి. దయచేసి నిలబడి ఉన్న వాళ్ళు భారీగా జనం అంతా కూడా రోడ్ల మీద ఉన్నారు. వెనక వైపు ఉన్నటువంటి వారు స్టేజ్కి కుడివైపు ఉన్నటువంటి గ్యాలరీలో వెనకాన కూర్చోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా గ్యాలరీలో ఉన్నటువంటి ఒక కుర్చీ కూడా ఖాళీగా కనబడడానికి వీల్లేదు. ఇప్పుడు మొత్తం కూడా రోడ్ అంతా బ్లాక్ కావడం వల్ల జనం అంతా కూడా దాదాపు గంగాధర నెల్లూరు విలేజ్ వరకు కూడా నిలబడిపోయారు. ఇటు కొత్తపల్లి మిట్ట వరకు కూడా నిలబడిపోయారు. బయట రోడ్డు మీద ఉన్నటువంటి వారు లోపలికి వచ్చి గ్రౌండ్లో నిలబడాలి. గ్రౌండ్లో ఇప్పటికే నిలబడి ఉన్నటువంటి వాళ్ళు స్టేజ్ మీద ఉన్నటువంటి కుర్చీల్లో కూర్చోవాలి. ఎవరక్కడ స్టేజ్ దగ్గర వస్తున్నటువంటి ఎంట్రీ పాయింట్ దగ్గర ఎందుకు ఆపుతున్నారో అర్థం కావడం లేదు. పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి వదిలిపెట్టండి. వాళ్ళని కొంచెం సులభతరం చేయాలి. మీరు ఒక్కొక్క 20 నిమిషాలు పడుతుంది ఒక్కొక్కరిని పంపించడం కోసం, అంత అవసరం లేదనుకుంటున్నాం. దయచేసి వాళ్ళందరినీ కూడా నిలబడి ఉన్న వాళ్ళని పంపించండి. ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులకు, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రా కదలిరా